ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు గానగాపూర్ గుడిలో దిగిన తర్వాత, గుడి దగ్గర దిగిన తర్వాత లాడ్జో రూమో తీసుకున్న తర్వాత మార్నింగ్ టైంలో సంఘానికి స్నానం చేసొచ్చి, స్నానం తర్వాత పైనున్న రావి చెట్టు, వేప చెట్టు దగ్గర, కలిసి ఉన్న వేప చెట్టు దగ్గర అవి మనం కంకణాలు కట్టుకొని, ఆ తర్వాత పక్కనే ఉన్న ఈ గుండంలోకి దేవుడి విగ్రహం, దేవుడి దర్శనంతో పాటు ఇక్కడ అందరూ కూర్చొని పారాయణం చదువుతుంటారు. అది వారం చదివే వాళ్ళు ఉంటారు, సంవత్సరం చదివే వాళ్ళు ఉంటారు, ఒక రోజుతో ముగించేసే వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళ పీడల్ని బట్టి, వాళ్ళ నెగిటివ్ని బట్టి అనమాట. కానీ ఇక్కడ దాదాపుగా నెగిటివ్ అనేది శరీరం నుంచి వెళ్ళిపోవడం మీరు గమనిస్తారు, మీరు కళ్ళారా చూస్తారు. ఇక్కడ భక్తి కానీ, అందరూ కూర్చొని చదువుకునే విధానం కానీ చూస్తే లైఫ్లో మరిచిపోలేని మధుర క్షణంగా మిగిలిపోతుంది. గానగాపూర్ దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహంతో ఇక్కడ ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుందండి. మీకు కళ్ళకు, మీ మనస్సుకి, మీ శరీరానికి అద్దినట్టుగా కనిపిస్తుంది. నెగిటివ్ అనేది మీ నుంచి ఎలా వెళ్ళిపోతుందో మీరు స్వయంగా చూసుకునే అనుభూతిని ఇక్కడ ఈ మందిరంలో, ఈ సంగమేశ్వరం పక్కనే ఉన్న మందిరంలో మీరు గమనిస్తారు. మీకు కావలసిన భాషలో బుక్స్ దొరుకుతాయి ఇక్కడ. జై గురుదత్త.